హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈ రోజు మనం చెప్పుకునే విషయం ఏంటి అంటే 10వ తరగతిలోని సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి చెప్పుకుందామండి. ఇక వీడియోలోకి వెళ్తే మొదటి ప్రశ్న, అన్నమలై కొండలలో ఎత్తైన శిఖరం ఏమిటది? జవాబు అనైముడి. రెండవ ప్రశ్న, సింధు నది ఉపనదులు కానివి. జవాబు సోన్. మూడవ ప్రశ్న, ఐఎస్ఐ అనగా ఇండియన్ స్టాండర్డ్ టైం. నాలుగవ ప్రశ్న, గ్రీనిచ్లో సమయం ఉదయం 10 గంటలు అయితే భారత్లో సమయం ఎంత? జవాబు సాయంత్రం 3:30 గంటలు. ఐదవ ప్రశ్న, చిట్ట చివర సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏ రాష్ట్రం అండి? జవాబు గుజరాత్. ఆరవ ప్రశ్న, భారతదేశంలో మొదట సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏమిటి? ఇక్కడ భారతదేశంలో మొదట సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏమిటి అని అడుగుతున్నాడండి. జవాబు అరుణాచల్ ప్రదేశ్. ఏడవ ప్రశ్న, పుటికాట్ సరస్సు ఈ రెండు రాష్ట్రాల మధ్య కలదు. జవాబు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఎనిమిదవ ప్రశ్న, భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది? జవాబు ఉత్తరార్ధగోళం. భారతదేశం ఈ ఉత్తర అక్షాంశాల మధ్య కలదు. జవాబు 8 డిగ్రీల నుండి 4 నుంచి 37 డిగ్రీల నుండి 6. 10వ ప్రశ్న, భారతదేశ భూ సరిహద్దు పొడవు ఎంత? జవాబు 12,200 కిలోమీటర్లు. 11వ ప్రశ్న, థార్ ఎడారిలోని వర్షపాతం ఎన్ని మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది? జవాబు 100 నుండి 150 మిల్లీమీటర్ల మధ్య ఉంటుంది. 12వ ప్రశ్న, 2004లో సంబంధించిన సునామీలో ముంపుకు గురి అయింది ఏమిటి? జవాబు ఇందిరా పాయింట్. 13వ ప్రశ్న, గగర్ నది నుండి తీస్తా నది వరకు విస్తరించి ఉన్న మైదానం ఏ నదిలో ఉంది? జవాబు గంగా నది. 14వ ప్రశ్న, ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల ఏర్పడినది ఏమిటది? జవాబు ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు. క్రింది వానిలో ఏది తప్పుగా జతపరచబడినది? పాట్కాయ్, ఉత్తరప్రదేశ్. క్రింది వానిలో సరి అయినది ఏది? కోర్మండల్ తీరం, తమిళనాడు. 17వ ప్రశ్న, లక్షద్వీపం దీవులకు సంబంధించి సరికానిది ఏమిటి? జవాబు ఇవి బంగాళాఖాతంలో ఉన్నాయి. 18వ ప్రశ్న, మానవ అభివృద్ధి చరిత్ర పరిమాణ క్రమంలో ఎక్కువ కాలం మానవుడు ఏ వృత్తిని కొనసాగించాడు? జవాబు వేట, సేకరణ. 19వ ప్రశ్న, కుడంకులం అను విద్యుత్ కర్మాగారం ఈ రాష్ట్రంలో కలదు. జవాబు తమిళనాడు. 20వ ప్రశ్న, దేశాల అభివృద్ధిని పోల్చుటకు అత్యంత ముఖ్యమైన ప్రమాణికం ఏమిటది? జవాబు ఆదాయం. 21వ ప్రశ్న, ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నివేదికలో దేశాలను వర్గీకరించుటకు ఉపయోగించిన ప్రమాణం ఏమిటది? జవాబు తలసరి ఆదాయం. 22వ ప్రశ్న, ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ఈ క్రింది వానిలో ధనిక దేశం ఏమిటి? జవాబు సౌదీ అరేబియా. 23వ ప్రశ్న, ఈ క్రింది రాష్ట్రాలలో శిశు మరణాలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటది? జవాబు బీహార్. ఈ క్రింది రాష్ట్రాలలో అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం ఏమిటది? జవాబు హిమాచల్ ప్రదేశ్. 25వ ప్రశ్న, ప్రపంచ మానవ అభివృద్ధి నివేదిక 2018లో భారతదేశం యొక్క స్థానం ఎంత? జవాబు 129. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఇంకా ఏ సబ్జెక్టు కావాలో మీరు కామెంట్ రూపకంగా చెప్పొచ్చండి. అలా చెప్తే నేను ఆ సబ్జెక్టు చేయడానికి ప్రయత్నం చేస్తాను. 26వ ప్రశ్న, ఈ క్రింది దేశాలలో మానవాభివృద్ధిలో భారతదేశం కంటే మెరుగైన స్థితిలో ఉన్న దేశం ఏమిటి? జవాబు శ్రీలంక. క్రింది వానిలో అతి సంక్లిష్టమైన అంశం ఏమిటి? జవాబు అభివృద్ధి. 28వ ప్రశ్న, భారతదేశంలో ఈ రాష్ట్రంలో పాఠశాల విద్యా విప్లవం ప్రారంభమైనది ఏ దేశంలో? జవాబు హిమాచల్ ప్రదేశ్.
చాలా కష్టపడి మీకోసం ఈ బిట్స్ సేకరించానండి. ఊరికే చూసి వదిలేయకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇక 29వ ప్రశ్న, మానవాభివృద్ధి సూచిక హెచ్డిఐ పరిగణలోనికి తీసుకునే అంశాలు ఏమిటవి? జవాబు పోషకాహారం, విద్య, వైద్యం. 30వ ప్రశ్న, లింగ వివక్షత అనగా? జవాబు స్త్రీలను అసమానంగా చూడడం. 31వ ప్రశ్న, మానవ అభివృద్ధి నివేదికను ప్రచురించు సంస్థ ఏది? జవాబు యుఎన్డిపి. 32వ ప్రశ్న, అత్యల్ప తలసరి ఆదాయం గల దేశం ఏమిటది? జవాబు నేపాల్. 33వ ప్రశ్న, మానవ అభివృద్ధి చరిత్ర పరిమాణ క్రమం కాలసూచి ప్రకారం వేట సేకరణ డాష్ నుండి ప్రారంభమైంది? జవాబు 2 లక్షల సంవత్సరాల నుండి ప్రారంభమైంది. 34వ ప్రశ్న, కుడంకులం ఈ రాష్ట్రంలో ఉంది? జవాబు తమిళనాడు. 35వ ప్రశ్న, ఐవరీ కోస్ట్ దేశం ఈ ఖండంలో ఉంది? జవాబు ఆఫ్రికా. 36వ ప్రశ్న, యుఎన్డిపి అనగా? జవాబు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. 37వ ప్రశ్న, తలసరి ఆదాయం అనగా? జవాబు దేశ ప్రజలందరి ఆదాయం, దేశ జనాభా. 38వ ప్రశ్న, హెచ్డిఐని విస్తరింపుము? జవాబు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. చూడడమే కాదండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇక 39వ ప్రశ్న, 2017వ సంవత్సరానికి 995 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలన్నీ ఈ దేశాల జాబితాలోకి వస్తాయి? జవాబు తక్కువ ఆదాయ దేశాలు. 40వ ప్రశ్న, యుఎన్డిపి ప్రపంచ మానవ అభివృద్ధి నివేదిక దేశాలను పోల్చుటకై ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది? జవాబు విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.